సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారన్నమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇంకా వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉండే వృశ్చిక రాశి మిత్రులారా, ఇదండి సమయం. ఎందుకంటే 2వ తారీఖున గురువు మారాడు, శని మీకు అనుకూలంగా మారాడు, రాహు మీకు అనుకూలంగా మారాడు, కుజుడు మీకు అనుకూలంగా మారాడు, బుధుడు మీకు అనుకూలంగా మారాడు, శుక్రుడు మీకు అనుకూలంగా మారాడు. ఎన్ని గ్రహాలు ఏం కావాలని చెప్పి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంవత్సరం ఇది. అందులో మొదటి వారం, గురువు మారిన తర్వాత వచ్చే మొదటి వారం కాబట్టి అందరూ చాలామంది కామెంట్ చేస్తారు, గురుగారు మీరు అది చెప్తారు ఇది చెప్తారు, మాకు ఏం జరగట్లేదంటే 13-14 ఏళ్ళుగా మీకు అన్ని సమస్యలే చూసిన వాళ్ళకి ఓవర్ నైట్ అన్నీ జరిగిపోవాలంటే కాదు కదా. వెయిట్ చేయండి, గురు భగవానుడు ఇస్తాడు. కానీ మీరు ప్రయత్నం చేస్తేనే, ప్రయత్నం చేయకపోతే ఏమీ కాదు. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా వర్షగౌడు కావచ్చు. మీరు ప్రయత్నం చేయకపోతే ప్రయత్నం చేయండి, 10 ప్రయత్నం చేయండి, అందులో 8 సక్సెస్ అయ్యే అవకాశాలు 100% ఉంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు. ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి, ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ. ప్రేమికులకి అనుకూలమైనటువంటి వారం కూడా చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్యాలు అయ్యే అవకాశాలు, వివాహం, గృహప్రవేశం, సంతానం, ఇలాంటి అవకాశాలు చాలా 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 ఉన్నాయి. విద్యార్థులకి మీ కృషి లభిస్తుంది. కోర్టు సమస్యలు ఎన్నో రోజులుగా ఉంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ పరిశీలనతో పెట్టుబడి పెట్టండి, లాభం ఉంటుంది ఖచ్చితంగా. వ్యవసాయదారులకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా టీవీ, సినిమా కళాకారులకు అందరికీ గొప్ప గొప్ప గుర్తింపులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయంలో ఉద్యోగం చేసే వాళ్ళకి అద్భుతంగా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఇక మీదట వృశ్చిక రాశికి బాగుంటుంది. ఈ వారం చాలా బాగుంది. లక్కీ నెంబర్ 9, లక్కీ కలర్ మరూన్, లక్కీ దిక్కు దక్షిణ దిక్కును కూడా చెప్పచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది, మీకు అద్భుతంగా ఉంటుంది. గురు భగవాన్ని ప్రార్థన. ఓవరాల్ నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేసేయండి, అద్భుతంగా ఉంటుంది. ఒక బెల్లం ముక్క ఉంటుంది కదా, బెల్లం ముక్క తీసుకుపోయి శని భగవాన్ని పాదాల దగ్గర పెట్టి 19 ప్రదక్షిణాలు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇది సత్యం. వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ యువర్ వీక్. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయోస్తు.